హలో నమస్తే గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, రీసెంట్గా బోట్ నుంచి సరికొత్త న్యూ సౌండ్ బార్ అయితే లాంచ్ అయితే చేశారు. ఇది ఈరోజు మనం అన్బాక్సింగ్ అలాగే రివ్యూ కూడా చేస్తాను. నా యొక్క ఒపీనియన్ కూడా మీకైతే చెప్తాను. ఇది పెరిగిందనమాట. ఇప్పుడు నేను చెక్ చేస్తున్నప్పుడు 8,399 అయితే ఉంది. బట్ నేను బై చేసినసరికి 6,399 అయితే ఉందన్నమాట. సో ఒక 2,000 అయితే ఒక 2,000 అయితే పెరిగిపోయిందనమాట. సో నేను బై చేసిన దానికి ఇప్పుడు దానికి చెక్ చేస్తే మొత్తానికి అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంది. మరి ఎనీవే మనకు అప్పుడప్పుడైతే ప్రైస్ అయితే తగ్గుతూ ఉంటుంది. మరి అప్పుడు మనం దీన్ని బై చేయొచ్చా చేయకూడదు అనే దాని గురించి ఇప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకుందాం. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందు ఖచ్చితంగా ఒక్క లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే రీసెంట్గా అన్బాక్సింగ్ చేసిన వీడియో చూసారు కదా, స్మార్ట్ వాచెస్ అసలు వ్యూసే లేవు. సో నాకైతే భయం అయిపోయింది అనమాట. అట్లీస్ట్ ఈ యొక్క వీడియో కన్నా మీరు సపోర్ట్ చేస్తారైతే అనుకుంటున్నాను. సో ప్లీజ్ అలాగే స్మార్ట్ వాచెస్ కూడా అండ్ ఇంకా ఏమైనా అన్బాక్సింగ్ వీడియో చేసినా కూడా దాన్ని కూడా సపోర్ట్ చేయండి. ప్లీజ్ మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలని కోరుకుంటూ మరి ఈ యొక్క వీడియోని స్టార్ట్ అయితే చేస్తున్నాం. అలాగే మీరు ఇంకా టెలిగ్రామ్ డీల్ ఛానల్ కూడా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. మీకు ఒక సర్ప్రైజ్గా మరొక సౌండ్ బార్ కూడా తీసుకొని అయితే వస్తాను. మరి వెయిట్ చేయండి. ఖచ్చితంగా ఆ సర్ప్రైజ్ అంటే ఆ సర్ప్రైజ్లో మీకు ఒక అద్భుతమైన విశేషాలు కూడా అయితే చెప్తాను మొత్తానికి. ఓకేనా? మరి ఈ యొక్క వీడియోని స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చలో పదండి వీడియోలోకి. గైస్, ఇది ప్యాకింగ్ అనేది డిఫరెంట్. మనకు ఇది పైన ఉన్న ప్యాకింగ్ అనేది ఇలా అయితే ఇచ్చారు, కానీ లోపల మరొక ప్యాకింగ్ తోటి అయితే వస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను. అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్న తర్వాత మళ్ళీ ఒక ప్యాకింగ్ అయితే ఉంటుంది, దాన్ని మళ్ళీ అన్బాక్సింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. ఓ మై గాడ్! సో ఇది ప్యాకింగ్, అసలు సిసలైన ప్యాకింగ్ ఇదన్నమాట. సో అసలు సిసలైన ప్యాకింగ్ ఇది. వీళ్ళు తీసుకొచ్చే ప్యాకింగ్ అది ఓన్లీ నామ్కే బాక్స్కే తీసుకొని అయితే వచ్చారు. బాక్స్లో ప్రొవైడ్ చేసిన కానీ నేను చెక్ చేస్తే ఇక్కడ మనకి ఒక యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ యూజర్ మాన్యువల్ తోటి మనం అన్ని చెక్ చేసుకోవచ్చు. వాల్ మౌంట్ కానీ సౌండ్ సెట్టింగ్స్ కానీ అవన్నీ చెక్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క వీడియోలో మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. దెన్ నెక్స్ట్ సరికి మనకు 1 year వారంటీ కార్డు కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. వారంటీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే వీటితో పాటే మనకు ఒక 2 AAA బ్యాటరీస్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే రిమోట్లో పెట్టుకోవడానికి ఆక్స్ కేబుల్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఎలాంటి ఆప్టికల్ కేబుల్ కానీ HDMI కేబుల్ కానీ ప్రొవైడ్ అయితే చేయట్లేరు. జస్ట్ ఆక్స్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకు బోట్ యొక్క టోటల్ ఏవైతే ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ అన్నిటి గురించి ఒక యూజర్ మాన్యువల్ ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది. సో వీటిని పక్కకు పెడుతున్నాను. అండ్ అలాగే మనకు ఒక స్టిక్కర్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే ఈ యొక్క సౌండ్ బార్ ని వాల్ మౌంట్ చేసుకోవడానికి స్క్రూస్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దెన్ నెక్స్ట్ మనం దీని గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇదే రిమోట్ అనమాట. రిమోట్ వచ్చేసరికి ఓకే, బిల్డ్ క్వాలిటీ చాలా బాగా అయితే ఉంది. టోటల్గా ప్లాస్టిక్ తోటి అయితే బిల్ అయితే చేశారు. అండ్ మనకు కావాల్సిన అన్ని మ్యూట్ బటన్ కానీ, ఆన్ ఆఫ్ బటన్ కానీ, పేరింగ్ బటన్ కానీ, ఇన్పుట్ బటన్స్ కానీ, అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్, ఇవి సాంగ్స్ని ఫార్వర్డ్ చేసుకోవచ్చు, బ్యాక్వర్డ్ చేసుకోవచ్చు, మ్యూజిక్, మూవీస్, న్యూస్ అండ్ 3D ఆప్షన్ కూడా మనకు రిమోట్ ప్రొవైడ్ చేస్తున్నారు. గుడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ట్రిబుల్స్ని అలాగే బేస్ని కంట్రోల్ అయితే చేసేసుకోవచ్చు. మనకి ఎంత బేస్ కావాలి, ఎంత ట్రిబుల్స్ కావాలనేది పెట్టుకోవచ్చు అనమాట ఈ యొక్క రిమోట్ ద్వారా. సో ఇక్కడ మీరు చెక్ చేస్తే బోట్ బ్రాండింగ్ అయితే కనబడుతుంది. బ్యాక్ సైడ్ కూడా ఏమైతే లేదు, జస్ట్ టోటల్ ప్లాస్టిక్ బిల్డ్ తోటి లైట్ వెయిట్ తోటి అయితే ఉండడం అయితే జరిగింది. గైస్, ఇదన్నమాట సౌండ్ బార్. సౌండ్ బార్ యొక్క విడ్త్, హైట్, డెప్త్ మీరు ఇక్కడ డిస్ప్లే మీద చెక్ చేసుకోవచ్చు క్లియర్గా. అండ్ మనం ఒకసారి ఫ్రంట్కి వెళ్ళి చెక్ చేద్దాం. బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, డిజైన్ ఎలా ఉంది అనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. కొంచెం ఫ్రంట్కి అయితే వెళ్తున్నాను. ఫ్రంట్కి వెళ్ళినట్టయితే గైస్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. బోట్ బ్రాండింగ్ లోగో అయితే కనబడుతుంది. ఫ్రంట్ సైడ్ అయితే ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ పైన పొజిషన్లో వచ్చేసరికి LED ఇండికేటర్ అయితే ఇచ్చారు. జస్ట్ ఇప్పుడు నేను పవర్ సప్లై అయితే ఇచ్చాను, ఆన్ అయితే చేయలేదన్నమాట. అండ్ ఏవైతే ఇదైతే ఉందో ఇది మొత్తం టోటల్ మెటల్ తోటి అయితే బిల్డ్ చేయడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్. టోటల్గా ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మీకు మెటల్ అయితే ఉంటుంది, అది కూడా మెటల్ గ్రిల్. సో మనకి స్పీకర్స్ కూడా కొన్ని అయితే కనబడుతూ ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. సో కొంచెం క్లియర్గా ఒకసారి పాజ్ చేసుకుంటే చెక్ చేసుకోవచ్చు. మనకు ఇక్కడ స్పీకర్స్ అనేవి కూడా అయితే కనబడుతున్నాయి అనమాట. అండ్ మనకి ఇక్కడ బాటంలో చెక్ చేస్తే ఇక్కడ టోటల్ ప్లాస్టిక్ తోటి అయితే బిల్డ్ అయితే చేయడం అయితే జరిగింది. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సో మనం బ్యాక్ సైడ్ కొన్ని కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సబ్‌వూఫర్ యొక్క అవుట్పుట్ అనేది ఇక్కడైతే కనెక్ట్ అయితే చేయాలి. అది వైర్లెస్ అయితే కాదు, వైర్ తోటి అయితే రావడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ ఆక్స్ అండ్ ఆప్టికల్ అండ్ HDMI ARs అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. మనకు అన్ని ఏవైతే కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ఉన్నాయో అన్ని ఇక్కడ ప్రొవైడ్ అయితే చేశారనమాట. సో మనకు టోటల్ ఇదైతే ప్లాస్టిక్ తోటి అయితే బిల్ అయితే చేశారు. అండ్ ఒకసారి మనం ఇటు సైడ్ చెక్ చేస్తే ఇక్కడ USB పోర్ట్ కూడా అయితే ఇచ్చారు. USB నుంచి కూడా మనం మ్యూజిక్స్ కానీ ఇంకేమైనా కానీ అయితే వినొచ్చు. సౌండ్ బార్కి కంట్రోల్స్
కంట్రోల్స్ అయితే ఇచ్చారు, సౌండ్ బార్ ప్యానల్ యొక్క పోర్ట్స్ యొక్క కంట్రోల్స్ అయితే ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ పవర్ బటన్ అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు. దీన్ని ఆన్ ఆఫ్ చేస్తే మనకు పవర్ అయితే వస్తుంది అనమాట. సెకండ్ వచ్చేసరికి ఇన్పుట్ బటన్, మనం ఏదైతే HDMI ARS లో ఉన్నామా, ఆప్టికల్లో ఉన్నామా, బ్లూటూత్ లో ఉన్నామా, లేదా ఆక్స్ నుంచి కనెక్ట్ చేసామా అనే దాని గురించి అయితే ఇక్కడ క్లియర్గా అయితే చెప్తుంది అనమాట. సో మీరు ఇక్కడ థర్డ్ బటన్ చెక్ చేసుకోవచ్చు. మనకు మైనస్ సింబల్ లెక్క అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క థర్డ్ బటన్ చెక్ చేస్తే మనకు ఏవైతే మ్యూజిక్ వింటున్నప్పుడు ప్రీవియస్ ట్రాక్ రావాలి కదా, ఆ ప్రీవియస్ ట్రాక్ రావడానికి ఇది క్లిక్ చేయాల్సి ఉంటుంది లాంగ్ ప్రెస్ చేసి. అండ్ అలాగే మనకు ఫోర్త్ బటన్ ఏదైతే ఉందో, ఈ యొక్క ఫోర్త్ బటన్ క్లిక్ చేసినట్లయితే ప్లే అండ్ పాస్ బటన్ అయితే ఉంటుంది మ్యూజిక్ మనం వింటున్నప్పుడు. అలాగే మనం అది కూడా USB నుంచి ఆక్స్ నుంచి మనం షార్ట్ కట్గా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. మ్యూట్గా, అన్మ్యూట్గా, ప్లేగా, పాస్గా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫోర్త్ని. అండ్ ఫిఫ్త్ బటన్ ఏదైతే ఉందో, ఈ యొక్క ఫిఫ్త్ బటన్ వచ్చేసరికి LED లైట్స్ని అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను పవర్ ఆన్ చేస్తాను. ఇక్కడ మీకు LED లైట్స్ అయితే ఆన్ అయితే చూడండి. సో చూసారు కదా, ఇక్కడ LED లైట్స్ అయితే ఉన్నాయి. ఇక LED లైట్స్ని మనం కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఆన్ ఆఫ్ అయితే అవుతుంది అనమాట పవర్ ఆన్ ఇచ్చేసిన తర్వాత. ఓకేనా, ఇలా అయితే మనం కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క ఫిఫ్త్ బటన్. సిక్స్త్ బటన్ ప్లస్ బటన్ అయితే ఉందో, మీరు జస్ట్ షార్ట్గా ప్రెస్ చేస్తే స్కిప్ టు అండ్ నెక్స్ట్ ట్రాక్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ లాంగ్ ప్రెస్ చేస్తే ఇంక్రీజ్ ద వాల్యూమ్ అయితే అవుతుంది అనమాట. అండ్ అదేవిధంగా ఇంతకుముందుకి ఏదైతే మీకు థర్డ్ బటన్ అయితే చెప్పాను కదా, థర్డ్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసుకున్నట్లయితే మైనస్ బటన్ని ఇంకా లాంగ్ ప్రెస్ చేస్తే వాల్యూమ్ డిక్రీజ్ అయితే అవుతుంది. ఇలా అయితే మన కంట్రోల్స్ వీడైతే చేస్తున్నారు. ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. రిమోట్ ఎక్కడ వర్క్ కాకపోయినా కానీ అన్ని కంట్రోల్స్ అనేవి ఇక్కడ సైడ్కి ఇవ్వడం ఒక మంచి గుడ్ థింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క సౌండ్ బార్ గురించి ఇంకా క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. నా యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ మ్యూజిక్ విషయంలో, అలాగే మూవీ చూస్తున్నప్పుడు అనే దాని గురించి. అలాగే ఇంకొకటి ఏంటి అంటే టీవీ ఛానల్ చూస్తున్నప్పుడు అది మాత్రం ఖచ్చితంగా అయితే కావాలి. ఎందుకంటే మ్యాక్సిమం టీవీ ఛానల్ చూస్తున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేస్తున్నారని అయితే మీరైతే కొన్ని కామెంట్స్లో అయితే నేను చెక్ చేశాను. అలాగే నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు పింక్ చేయడం అయితే జరిగిందనమాట. సో అది కూడా నేను క్లియర్గా చెక్ చేశాను. అవి గుర్తుంచుకొని చెక్ చేశాను అనమాట. దీంట్లో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనే దాని గురించి ఇప్పుడు కూడా క్లియర్గా మాట్లాడుకుందాం ఈ యొక్క వీడియోలో. అండ్ మొదటిగా ఈ యొక్క సౌండ్ బార్ నాకు బాగా నచ్చింది ఏంటంటే డిజైన్ పరంగా చాలా బాగా అయితే నచ్చింది. అండ్ మనకు సైడ్కి అయితే LED లైట్స్ అయితే ఇచ్చారనమాట. బట్ LED లైట్స్ ఇచ్చారు కానీ కొన్ని మనకు RGB మోడ్స్లో ఇచ్చినట్లయితే బాగుండు. అండ్ జస్ట్ బ్లూ కలర్స్లో అయితే ఇచ్చారనమాట. అంతే, అంతకు మించి అయితే ఎఫెక్టివ్ అయితే ఏమైతే లేదు, కానీ బాగుంది డిజైన్ పరంగా. ఓకే అని అయితే అనుకోవచ్చు ఈ యొక్క సౌండ్ బార్. అండ్ అలాగే మనం ఈ యొక్క సౌండ్ బార్కి నేను BT తోటి అంటే బ్లూటూత్ తోటి అయితే పెట్టడం అయితే జరిగింది. బ్లూటూత్ తోటి నేను ఫోన్కి కనెక్ట్ చేసినప్పుడు చాలా ఫాస్ట్గా కనెక్ట్ అయింది. ఎందుకంటే దీంట్లో బ్లూటూత్ 5.3 సపోర్ట్ అయితే ఉంది. అడ్వాన్స్డ్ BT సపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదొకటి గుడ్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క సౌండ్ బార్లో. BT తోటి విన్నప్పుడు వచ్చేసరికి సౌండ్ అనేది నేను మొత్తం పెట్టినా కానీ అంత ఎఫెక్టివ్ అయితే నాకైతే అనిపించలేదు. Welcome to Dolby Atmos. Please put on your headphones. It's a new way to experience sound. Unlike stereo, which is limited to 2 audio channels, Dolby Atmos can manipulate individual sounds in 3D space to position sounds all around you. Sounds can move above you, far away, or right up close. Let's compare. HDMI త్రూ అయితే కనెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది ఈ యొక్క సౌండ్ బార్ని నా యొక్క టీవీకి. అప్పుడు కనెక్ట్ చేసినప్పుడు సౌండ్ అనేది ది బెస్ట్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. BTతో మనం పోల్చుకుంటే HDMI కేబుల్ తోటి చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగా అయితే కలుగుతుంది అనమాట. సో నేను ఇక్కడ మీకు ఒకటి క్లియర్ అయితే చేయాలైతే అనుకుంటున్నాను. గైస్, మీరు ఎప్పుడైనా కానీ BT తోటి అయితే టీవీకి కనెక్ట్ అయితే చేయకండి. అది మాత్రం గుర్తుంచుకోండి. బ్లూటూత్ తోటి కనెక్ట్ చేసుకొని టీవీ సీరియల్స్ అయినా కానీ, టీవీలో వచ్చే మూవీస్ అయినా కానీ, OTT కంటెంట్ అయినా కానీ, అండ్ యూట్యూబ్లో మూవీస్ అయినా కానీ, యూట్యూబ్లో మ్యూజిక్ అయినా కానీ వింటానంటే అది మాత్రం నేనైతే ఒప్పుకోను, వద్దు అనేది అంటానన్నమాట ఖచ్చితంగా. ఎప్పుడైనా మీరు ఒక మూవీస్ వినాలన్నా, మ్యూజిక్ వినాలన్నా అప్పుడు మీకు బాగా టీవీ నుంచి HDMI త్రూ అయితే వినండి, లేదా ఆప్టికల్ త్రూ అయితే వినండి. అప్పుడు బాగుంటుంది గైస్. సో అందుకనేమో మీరు కొన్ని కామెంట్స్ అయితే చేస్తారు. ఆ కామెంట్స్ ఏంటి అని అంటే, భయ్యా నేను సౌండ్ బార్ని కనెక్ట్ చేసుకున్నప్పుడు నాకు హెవీగా సౌండ్ వస్తుంది, ఒకసారి సౌండ్ తక్కువ వస్తుంది, బేస్ అనేది చాలా ఎక్కువ అయితే వస్తుంది, వోకల్స్ అనేవి వినపడట్లేవు అని అయితే అన్నారు. అందుకే నేను HDMI త్రూ కనెక్ట్ చేసుకొని ఏవైతే స్టాండర్డ్ డిఫరెన్స్ ఛానల్స్ అయితే ఉన్నాయో, HD ఛానల్స్ అయితే ఉన్నాయో అవి చెక్ చేసినప్పుడు నాకు ఆ
నాది ఎంత ఎఫెక్టివ్ అయితే అనిపించలేదు అనమాట. చాలా క్లియర్గా వచ్చింది. నాకు సారి బేస్ హెవీగా వచ్చినట్టయితే అనిపించలేదు, తక్కువ వచ్చినట్టయితే అనిపించలేదు. చాలా పర్ఫెక్ట్గా HDMI త్రూ కనెక్ట్ చేసినప్పుడు స్టాండర్డ్ డిఫరెన్స్ ఛానల్ బాగా వర్క్ అయింది, అలాగే HD ఛానల్స్ కూడా బాగానే వర్క్ అవడం అయితే జరిగిందనమాట. అండ్ అలాగే మూవీస్ అయితే OTT కంటెంట్ అప్లికేషన్ కూడా చెక్ చేశాను. OTT కంటెంట్ అప్లికేషన్లో కూడా బేస్ ఎక్కువ వస్తుందని అయితే కొంతమంది కామెంట్ అయితే చేయడం అయితే జరిగింది. వాళ్ళని దృష్టిలో ఉంచుకొని కూడా నేను చెక్ చేశాను. చెక్ చేసినప్పుడు ఓకే, నాకైతే ఎక్కడ ప్రాబ్లం అయితే రాలేదు. ఏవైతే ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేస్తున్నారో అవన్నీ నేను క్లియర్గా మైండ్లో ఉంచుకొని చెక్ చేశాను. ఈ సౌండ్ బార్ యొక్క బేస్ లెవెల్ ఎలా ఉంది, ట్రెబుల్స్ ఎలా ఉన్నాయి, వోకల్స్ ఎలా ఉన్నాయి, సరౌండింగ్ వస్తుందా, ఇవన్నిటి గురించి మనం మాట్లాడుకోవాలంటే బేస్ గురించి మాట్లాడుకోవాలి. బేస్ అనేది హెవీ బేస్ అయితే అంటాను నేను. సినిమాటిక్ బేస్ అయితే అన్నాను, అండ్ అదేవిధంగా తంబీ బేస్ అయితే అన్నాను, కానీ హెవీ బేస్ అయితే వస్తుంది గైస్ ఈ యొక్క సబూఫర్ నుంచి. సో ఇది 6.5 ఇంచెస్ సబూఫర్ తోటి అయితే వస్తుంది, అండ్ అదేవిధంగా 4 ఇంపిడెన్స్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది అనమాట ఈ యొక్క సౌండ్ బార్. బేస్ మాత్రం ఒక లెవెల్లో అయితే ఉందన్నమాట. బేస్ నేను కొంచెం తగ్గించుకున్నాను, మా ఓనర్ తిడతారేమో అని. Welcome to Dolby Atmos. Please put on your headphones. అండ్ అలాగే ఇంకొక గుడ్ థింగ్ ఏంటి అంటే వోకల్స్ గురించి ఖచ్చితంగా అయితే మాట్లాడాయి. వోకల్ అనేది బేస్ అనేది అక్కడ డామినేట్ చేయకుండా వోకల్స్ బాగానే వినబడుతున్నాయి. బాగా అంటే బాగానే వినబడుతున్నాయి. ట్రెబుల్స్ ఓకే 60% వరకు వేసుకోవచ్చు. మన ట్రెబుల్స్ని పెంచుకోవడానికి కూడా మనకు రిమోట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు కొన్ని మోడ్స్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేశారు మనకు రిమోట్లో. రిమోట్ నుంచి నేను ఎక్కువగా వినేది అంటే 3D అలాగే మూవీస్ అనమాట. న్యూస్ అని పెట్టుకోలేదు, అలాగే మ్యూజిక్ కూడా అయితే పెట్టుకోలేదు. సో నేను ఎక్కువ సినిమా మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాను అనమాట. అందుకనే నేను మూవీస్ కానీ 3D పెట్టుకున్నాను. సో మూవీ పెట్టుకున్నప్పుడు సౌండ్ ఒక విధంగా అయితే వస్తుంది, అండ్ అదేవిధంగా 3D పెట్టుకున్నప్పుడు సౌండ్ ఒక విధంగా అయితే వస్తుంది. 3D పెట్టుకున్నప్పుడు కొంచెం లో వాల్యూమ్లో వచ్చినట్టయితే అనిపించింది, అండ్ అలాగే మూవీ పెట్టుకున్నప్పుడు కొంచెం హై వాల్యూమ్లో వచ్చినట్టయితే అనిపించింది. ఎందుకంటే వాళ్ళైతే ఆల్రెడీ సెట్టింగ్ చేసి పెడుతుంటారు కదా ఈక్వలైజర్స్ని, అలా అయితే అనిపించింది అనమాట. మరి 3D పెట్టుకున్నప్పుడు ఈ సరౌండింగ్స్ వచ్చాయా భయ్యా, ఎక్స్పీరియన్స్ బాగా ఫేస్ చేసావా భయ్యా అంటే 3D అనేది అయితే జస్ట్ వీళ్ళు నార్మల్ కేస్లోనైతే ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క రిమోట్లో. అంతేగాని 3D సరౌండింగ్స్ అయితే అంతగా ఎఫెక్టివ్ అయితే ఏం లేదు. అండ్ ఏదైతే ఎయిర్ప్లేన్ అవుతుందో ఎయిర్ప్లేన్ పోయే సౌండ్స్ అవన్నీ కూడా చెక్ చేసినప్పుడు అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదనమాట. 100లో పోల్చుకున్నట్టయితే జస్ట్ 20% లిటిల్ బిట్ మాత్రమే మనం అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయగలం ఇలా అని. అలా కూడా కాదు, జస్ట్ ఇలా అంతే, ఎక్కువ కూడా ఎక్స్పీరియన్స్ చేయలేము అనమాట. 3D అనేది ఓకే జస్ట్ వీళ్ళు ఇచ్చారని చెప్పించి అంత ఎఫెక్టివ్ అయితే ఉండదన్నమాట ఈ యొక్క సౌండ్ బార్లో. ఈ బేస్ అయితే ఈ యొక్క సౌండ్ బార్లో అయితే ఉంది. మరి ఈ సౌండ్ బార్ని తీసుకోవచ్చా అన్నట్లయితే నేను ప్లస్లు చెప్తాను, మైనస్లు చెప్తాను, దాన్ని బట్టి మీరైతే ఈ యొక్క సౌండ్ బార్ని అయితే తీసుకోండి. మినిమలిస్టిక్ డిజైన్ అయితే ఉంది ఈ యొక్క సౌండ్ బార్. మనకు చూడడానికి చాలా బాగా అయితే ఉంటుంది. ఇంట్లో కూడా పెట్టుకోవడానికి కూడా మనకు బెటర్గా అయితే ఉంటుంది. LED లైట్ ఇండికేటర్స్ ద్వారా కూడా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ అదేవిధంగా మరొకటి ఏంటంటే ఈ యొక్క సౌండ్ బార్లో కనెక్టివిటీ ఆప్షన్స్, ఆల్ కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అది మాత్రం గుడ్ థింగ్ అనేది చెప్తాను. మనకు ఒకటి మన టీవీకి ఒకటి లేకున్నా కానీ ఇంకో ద్వారా కనెక్ట్ అయితే చేసుకొని సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే మనం అయితే పొందొచ్చు ఈ యొక్క సౌండ్ బార్లో. అండ్ నెక్స్ట్ ఒకసారికి వోకల్స్ చాలా బాగా పర్ఫెక్ట్గా వినపడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకా ఎక్కువగా ఏంటంటే హెవీ బేస్ అనమాట. హెవీ బేస్ వోకల్స్ని అయితే డామినేట్ అయితే చేయట్లేదు. బేస్గానే అయితే వస్తుంది, అండ్ వోకల్స్గానే అయితే వినపడం అయితే జరుగుతుంది. అది మాత్రం చాలా బాగా ఇంప్రూవ్ అయితే చేశారనమాట ఈ యొక్క సౌండ్ బార్లో. ట్రెబుల్స్ అంటారా, ట్రెబుల్స్ వచ్చేసరికి మనకు ఒక 60-50% వరకు చాలా బాగా అయితే వస్తున్నాయి. అండ్ అదేవిధంగా ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఓకే మనకు ఒక 40-50 వరకు అయితే వస్తున్నాయి. అండ్ ఇది మొత్తానికి అయితే నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది అని అయితే అనిపించింది. HDMI త్రూ విన్నప్పుడు మాత్రమే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది. మైనస్ల గురించి మనం మాట్లాడుకోవాలంటే మైనస్లో వచ్చేసరికి గైస్ పెద్ద మైనస్ అదేంటంటే వీళ్ళు HDMI పోర్ట్స్ అన్ని కనెక్టివ్ పోర్ట్స్ అయితే ఇచ్చారు కదా, కానీ వీళ్ళు బాక్స్లో వచ్చేసరికి HDMI కేబుల్ అయితే ప్రొవైడ్ అయితే చేయట్లేదు అనమాట. సో అది మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అండ్ మైనస్ ఏంటంటే హెవీ బేస్ అయితే అంటాను. ఎందుకంటే అంత బేస్ కూడా అంత అవసరం అయితే లేదు, చాలా ఎక్కువ బేస్ అయితే రావడం అయితే జరుగుతుంది. బేస్ అనేది మనం తగ్గించుకోవచ్చు, బట్ తగ్గించినా నేను 0 పెట్టినా కానీ బేస్
డమ్ డమ్ అనేది సౌండ్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో అది ఒకటి మైనస్ కూడా అయితే అవుతుంది, కొంతమందికి ప్లస్ అయితే అవుతుంది అనమాట. అందుకే నేను మైనస్లో కూడా అయితే ఇది కేటగిరీలో నేను పెట్టడం అయితే జరిగింది. అలాగే ఇక సౌండ్ బార్లో వచ్చేసరికి బిల్డ్ క్వాలిటీ అండ్ సబ్బూఫర్ యొక్క బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి నార్మల్గా తీసుకొచ్చారు. సో అంత పర్ఫెక్ట్గా బిల్డ్ క్వాలిటీ లేదు అని అయితే నాకైతే అనిపించింది అనమాట ఈ యొక్క సబ్బూఫర్ది. ఒక మైనస్ గురించి మాట్లాడుకోవాలంటే 3D గురించి మాట్లాడుకోవాలి. 3D అనేది జస్ట్ వీళ్ళు ఈ యొక్క సౌండ్ బార్లో ఇచ్చారే తప్పించి 3D అనేది అంత ఎఫెక్టివ్గా అయితే ఉండదు. మీరు జస్ట్ 20% వరకు మాత్రమే ఎఫెక్టివ్గా అయితే పొందుతారు, కానీ మిగతాదంతా నార్మల్ అనేది చెప్తాను. మీరు మూవీ మోడ్ పెట్టుకొని వింటే మాత్రం బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అయితే ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు. 3D పెడితే ఉంటుంది, బట్ మూవీస్ కంటే ఉంటుంది కానీ లిటిల్ బిట్ మరీ అంత హెవీగా అయితే ఉండదు. 3D నార్మల్గానే ఇచ్చారని అయితే నాకైతే అనిపించింది భయ్య. సో నేను వేరే సౌండ్ బార్స్ విన్నాను కాబట్టి మరి మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది ఏమో అయితే అనిపించవచ్చు. సో ఇవి ప్లస్లు మైనస్లు. దీని ప్రైస్ కూడా మనకు నేను పర్చేజ్ చేసింది 6,999కి అనమాట. మరి ఇప్పుడు వచ్చేసరికి ఒక సౌండ్ బార్ 8,999 అయితే ఉంది. సో అంత ప్రైస్ పెట్టి కొనొచ్చా అంటే కొద్దిగా వెయిట్ చేయండి, వెయిట్ చేసి తగ్గుతుంది. తగ్గినప్పుడు ఈ యొక్క సౌండ్ బార్ అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ అలాగే మనకు సేల్స్ అయితే జరుగుతాయి కదా, ఆ యొక్క సేల్లో కూడా అయితే బై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క బోట్ అవెంటా బార్ ఓరియన్ 160 వాట్స్ కలిగిన బోట్ సిగ్నేచర్ సౌండ్ బార్ది ఇది మొత్తం రివ్యూ. మరి ఈ యొక్క రివ్యూ మీకు నచ్చింది అనుకున్నట్లయితే లైక్ చేయండి, కొంచెం సపోర్ట్గా అయితే నిలవండి, షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ. మరి ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.